నమస్తే. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికై ఇసుక తరలింపు విషయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సూచన మేరకు పెద్దేముల్ మండలంలోని రేగుండి కొండాపూర్ ఇసుక రీచ్లను జాయింట్ అధికారుల బృందం కాగ్నా నది పర్యాక ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల వాహనాలు ఇసుక తరలింపు చేయడానికి కూడా రహదారులు బురదమయంగా నీళ్ల గుంతలతో నిండి ఉండడంతో ఇసుక తరలింపు ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చని పెద్దేముల్ తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ తెలిపారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని, అలాగే తాత్కాలికంగా ప్రస్తుతం ఎక్కడి నుండి ఇసుక తరలించాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని తహసీల్దార్ తెలిపారు. ఇందులో జాయింట్ యాక్షన్ కమిటీ అధికారులు, రైతులు, వివిధ ట్రాక్టర్ల యజమానులు పాల్గొన్నారు. సర్వే చేసి సార్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక సర్వే చేస్తే అది మొత్తం మాకు వచ్చింది. చిన్నగా అంటే తెలివినా సార్ మాకు ఈ కొండాపూర్ సంబంధించిన ఇసుక విషయంలో పోయొచ్చారు అనేది ఉంది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం అంటే ఎందుకు పోయారు అనేది కూడా మీరు ఒకసారి చెప్తే. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇసుక అనేది తెలుస్తుంది, కానీ దాని మీద ఒకసారి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఒకటి కలెక్టర్ గారు మాకు 15వ తారీఖు నాడు మీటింగ్ పెట్టి ఏఈ హౌసింగ్ అండ్ ఏడి మైనింగ్ అండ్ వాళ్ళు డిఈ ఇరిగేషను, డిఈ ఏఈ అండ్ గ్రౌండ్ లెవెల్ భూగర్భ జలాల ఏఈ అండ్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్, మండల సర్వేరు, మండల గిరిదవారి అండ్ టెక్నికల్ అసిస్టెంట్ మైనింగ్ వాళ్ళు అందరు జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రేగొండి కొండాపూర్ గ్రామాలను సందర్శించి ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం వాటర్ ఫ్లోయింగ్ పోతున్నది. ఏది రేగొండి దగ్గరికి పోతే అక్కడ మొత్తం వాటర్ పోతుంది, నెల 2 నెలలు కూడా పడుతుంది. ఇప్పుడైతే అక్కడ ఇంత ఇసుక తీయడానికి వీల్లేదు. అది ఉన్న మా సర్వేని అడిగితే ఆడ యాలాల మండల అది లేకుంటే అది అడాల్పూర్కి వస్తుంది అంటని ఆయన యాలాలకు వస్తున్నది. అది అక్కడ ఉన్న రైతులు సార్ వాళ్ళు మమ్మల్ని తీసుకొని ఇస్తలేరంటే మనది పక్కకు లెఫ్ట్ సైడ్ ఉన్నది వాటర్, ఇంకా కోటపల్లి ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి కాకినాడ నది దగ్గర ఉన్నది కాబట్టి వాటర్ ఫ్లోయింగ్ ఉన్నది. ఇంకా నెల 2 నెలలు పడుతుంది అక్కడ అయితే తీయడానికి కుదరదు. అండ్ రెండో స్కీము అందులో భాగంగానే మళ్ళీ కొండాపూర్ దగ్గరికి వెళ్తే కొండాపూర్ దగ్గర కూడా సేమ్ రిఫ్లెక్ట్ అయింది. అక్కడ కూడా వాటర్ పోతూనే ఉంది, అక్కడ పోనికే సేన్లు పంటలు ఉన్నాయి, అక్కడ కూడా పోవడానికి లేదు. కొండాపూరు రేగొండి ఇప్పుడు వాటర్ తీయడానికి ఇసుక తీయడానికి వీళ్ళు లేకుండా ఉన్నది. మేమందరం కలిసి మా జాయింట్ యాక్షన్ ఏదైతే ఉన్నదో ఆ కమిటీ మొత్తం ఏడి మైనింగ్ కానీ, డిఈ ఇరిగేషను అండ్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్, తహసీల్దారు, రెవెన్యూ అండ్ పీడీ అండ్ వివిధ శాఖలో అందరం పోయి అక్కడ పోయి చూసినాము. సర్వే కూడా వచ్చిండు, ఆర్ఐ కూడా వచ్చిండు. అందరం పోయి చూస్తే అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఉన్నది. విపరీతమైన వర్షాల వల్ల ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తీయడానికి కుదరదని మేము కలెక్టర్ గారికి రాస్తాం. ప్రస్తుతం ఇప్పుడు అది పోయే పొజిషన్ కూడా లేదేమో కదా సార్, చాలా బురదనే లోతట్టు మంత్రం ఉన్నది, అక్కడ పోయడానికి లేదు. మేము బండ్లు ఆపుకొని పోయి నడుచుకుంటూ 1 కిలోమీటర్ దాకా పోయినాం. అంత పోతే కూడా అంత తడి బుద్ద ఉన్నది, ఎక్కడ పోలేదు. అండ్ కొండాపూర్ కూడా పోతే అక్కడ నీలిగడ్డ తండకెళ్ళి అక్కడ చక్కగా అడిగిపోయినాం. అక్కడ రైలుగడ్డ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అంత వాటరే ఉంది, పోనీగా నడవడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ ఇసుకలు తీయడానికి ఏమాత్రం కుదరదని కలెక్టర్ గారికి ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ నుండి ఇసుక సప్లై చేయడానికి ఇందిరమ్మ ఇండ్లకు అవకాశం లేదనేది లేదు, మన మండలం లేదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ కలెక్టర్ గారు ఏదో ఆలోచన చేసి ఎలాలకు ఉన్నది ఆల్టర్నేట్ అక్కడ ఆలోచన చేస్తారు. మన మండలం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.